ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ స్పైసెస్తో ఇంకా తక్కువ టైంలో ఇలా టమాటా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకోండి. తర్వాత 3 టమాటాలని సన్నగా కట్ చేసేసి 5 పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా జార్లో టమాటా ప్యూరీని అయితే ప్రిపేర్ చేసుకోండి. తర్వాత బంగాళదుంప ఇంకా 2 టమాటాలని సన్నగా కట్ చేసి పక్కనైతే పెట్టుకోండి. తర్వాత కుక్కర్లో ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 యాలక్కాయలు 2 లవంగాలు వేసి వేగనివ్వండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఇందాక టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేసి నూనె పైకొచ్చిన తర్వాత 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా వేగనివ్వండి. ఇందాక మనం బంగాళదుంప ఇంకా టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా దీనిలో వేసేసి 2 గ్లాసులు వాటర్ అయితే పోయండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పడుతుందనమాట. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రానివ్వండి. ఇంకా చివరిగా ఇలా కుక్కర్ మూత తీసి రైస్ మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.